హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఇక్కడుండే నర్సరీకి రావడం అయితే ఫస్ట్ టైము. యూట్యూబ్‌లో ఒక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏ నర్సరీలో లేవండి ఇక్కడున్న వెరైటీసు. ఇక్కడైతే చిన్న చిన్న చెట్లకు కూడా కాయలు కాస్తున్నాయి. చిన్న చెట్లకే పువ్వులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న కుండీస్‌లోనే లోటస్ ఎలాగ వేసున్నారు. ఇక్కడైతే వాళ్ళు ఏ టైంలో వేయాల్సిన మందులు ఆ టైంలో వేస్తారు కాబట్టి ఇలా చిన్న చిన్న చెట్లకే పువ్వులు, కాయలు ఉంటాయి. అదే మనం ఇంటికి తీసుకెళ్ళి మొక్క నాటామంటే నీళ్లు తప్ప ఇక ఏం వేయం కాబట్టి మనకైతే అట్లాగుండవనమాట. ఇక్కడ నర్సరీలో రేర్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బుడ్డోడు చూడండి బుడబుడా వచ్చేస్తా ఉన్నాడు. అసలు ఈ వెరైటీస్ అన్నీ నేను యూట్యూబ్‌లో చూసానండి. యూట్యూబ్ వాళ్ళు ఫోన్ నంబర్ కూడా ఇచ్చారనమాట. వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే రేట్ అయితే చాలా కాస్ట్ చెప్పారు. 350, 300 అలా ఉంటాయి అని చెప్పారు. కానీ అంత రేటు పెట్టి ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడం ఎందుకులే అనేసి నేను కామ్‌గా అయిపోయాను. అప్పటికి కొన్ని తెప్పించానండి. బానే ఉన్నాయి. సీడ్స్ అయితే ఒక్కటి కూడా రాలేదు గానీ, ఒక చెట్టయితే బతికిందనమాట. ఇక ఇలా లైవ్‌లో తీసుకుంటే మనకి నచ్చిన చెట్టుని తీసుకోవచ్చు అనేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ గెడ్డి సంపంగండి. ఎప్పుడు నేను వైట్ కలర్‌లోనే చూసాను. కానీ ఫస్ట్ టైం లైవ్‌లో ఈ పింక్ కలర్, లైట్ పింక్ కలరు సంపంగనమాట. ఇదైతే మేము సంపంగ అంటాము. మీరు ఈ మొక్కని ఏమంటారో కామెంట్ చేయండి. ఇదిగోండి లైట్ యెల్లో కలరు. ఇవి అడిగితే వాళ్ళు 350 చెప్పారండి. కానీ ఇక్కడైతే 100 రూపీసే, చాలా తక్కువ అనమాట. మీకు ఒకవేళ అడ్రస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. నర్సరీ నుండి హాస్పిటల్కి అయితే వచ్చేసాము. మొదట హాస్పిటల్కే వచ్చాము. మాకు వచ్చిన ఓపీ 7:30 అవుతుందని చెప్పారు. ఇంకా అప్పటి లోపల నర్సరీకి అయితే వెళ్ళేసి వద్దామనేసి వెళ్ళాము. ఇక వాసు స్కిన్ క్లినిక్ అయితే వచ్చాము. ఈ డాక్టర్ గారు బాగా ఫేమస్ అంట. మేము ఇక్కడికి వచ్చేదాకా ఆయన విలువ తెలియలేదండి. 2 టైమ్స్ వచ్చాం కానీ ఆయన లిమిట్గానే చూస్తారంట. అంటే ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్కి మాత్రమే చూస్తారట రోజుకి. మేమేమో ఏదో ఒక టైంలో వచ్చి చూపించుకుందాము స్కిన్కి అంటే అక్కడ వాళ్ళు ఓపీ ఇవ్వలేదు. ఓపీ తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగు 5:30కి అలాగొస్తేనే ఓపీ ఇస్తారట. ఇక మా ఓపీ ఏమో మా తమ్ముడు తీసి పెట్టాడు కాబట్టి సాయంత్రము 6కి అలా వచ్చాము. కానీ మాకు 7 అలా అవుతుంది, 7:30 అవుతుంది అనేసరికి అలా కాసేపు నర్సరీకి వెళ్ళేసి వచ్చాము. చూడండి మా పాపకైతే స్కిన్ అలర్జీ ఎలా ఉందో, అసలు చాలా చండాలంగా ఉన్నింది. 1 మంత్ మందులు వాడితే అసలు క్లీన్గా పోయిందండి. 2 టైమ్స్ బయట చూపెట్టాం కానీ అస్సలు తగ్గలేదు. ఇక ఆ హాస్పిటల్స్ పేర్లు ఎందుకు రండి. కానీ ఇక్కడికి వచ్చిన 1 మంత్కే పూర్తిగా నయమైపోయింది. మందులు ఆపేసినా కూడా అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. ఇక అక్కడి నుంచి వచ్చేసి రిలయన్స్ డిజిటల్కి అయితే వచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి మ్యారేజ్ అయితే ఇక ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దాం అనేసి మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నాము. అందుకనేసి ఇక్కడికి వచ్చాము. గిఫ్ట్ అంటే ఈ ఫ్రిడ్జ్ అయితే కాదులేండి, కాకపోతే ఆడవాళ్ళం కదా, ఇక అన్నీ చూస్తే కానీ తృప్తిగా ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ ఉండే ఫ్రిడ్జ్లన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఫ్రిడ్జ్లు అయితే మంచి ఆఫర్లో ఉన్నాయి. వాటికి గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. కానీ మా వారిని అడిగితే మాత్రం తిడతారండి. ఎందుకంటే మామూలు ఫ్రిడ్జ్ ఉంది, దాన్ని మార్చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఇప్పుడైతే ఈ ఫ్రిడ్జ్ అడిగానంటే ఇంకెవరైనా తిడతారు కదండి. అది కొంచెం ఓల్డ్ అయిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు. కానీ వచ్చినప్పుడల్లా నాకు ఇష్టమైన ఫ్రిడ్జ్ ఒకటైతే ఉందండి. ఇదిగోండి ఇక్కడున్న వాటన్నిటికంటే నాకు ఇష్టమైన ఫ్రిడ్జ్ ఇదనమాట. ఎందుకంటే చూడండి పైనంతా ఒక స్టెప్ అనమాట. తర్వాత కింద మాత్రం చూడండి డీప్ లాగా అనమాట. డీప్ లాగా వాడుకోవచ్చు, మామూలు ఫ్రీజర్గా కూడా చేసుకోవచ్చు అంట. చాలా పెద్దదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మన ఇంట్లో ఉండే గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో సరిపోతాయి, అంత పెద్ద ఫ్రిడ్జ్. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను కదా, ఇంతకీ మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.